నువ్వు జీవితంలో ఎప్పుడు పోగొట్టుకోలేదు అనుకో, కృతజ్ఞత ఉండదు. ఉన్నదంతా తీసి పడేసిన తర్వాత దివ్వి చాలా కృతజ్ఞత ఉంది. రాజకుమార్లాగా పెరిగి రోడ్లోకి పో, మరలా రా, కృతజ్ఞత ఉంది. కుష్టి రోగి తన స్వస్థత పడుతూ, ఇటువంటి వారు యేసు ప్రభుని మామూలుగా కనపరచలే, మామూలుగా మహిమపరచలే. అందుకనే ఏమో ఆలయంలో కూడా కొంతమందికి అర్థం కాదు, జీవితంలో ఎప్పుడు ఏం పోగొట్టుకోలే, ఏం తిరిగి సంపాదించుకోలే, ఏమని థ్యాంక్ యూ చెప్తా. అందుకని పక్కన 18 సంవత్సరాలుగా శ్రమ పొంది చాలాసార్లు ఉన్నట్టు బ్రతికి ఒకేసారి ఆయన మేలును చూసిన వ్యక్తి ఎలాగ ప్రార్థిస్తారు? యూ ఎక్స్పెక్ట్ అప్ టు బి లైక్ యూ. ఎందుకంటే ఓవర్ యాక్షన్ చెప్తున్నా. నీకేం తెలుసు? 18 సంవత్సరాల బాధ నీకేం తెలుసు? 18 సంవత్సరాల ఒంటరితనం నీకేం తెలుసు? 18 సంవత్సరాల క్రష్ నీకేం తెలుసు? అందుకనే దేవుడు